హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, ఇంత కష్టపడి చెప్తున్నందుకు మీకు అర్థమవుతుంది అని కూడా అంటున్నారు. అండ్ ఇంకా ఈజీ మెథడ్స్ ట్రై చేసి ఎగ్జాంపుల్స్ కూడా, మెయిన్ ఎగ్జాంపుల్స్ ఉంటే మనకి ఈజీగా అర్థమవుతుంది అని చెప్పి ఇట్లా ప్రిపేర్ చేస్తున్నా. ప్లీజ్. అండ్ థియరీయే వస్తుంది, ప్రాబ్లమాటిక్స్ రావు వీడియోస్. నెక్స్ట్ సెమ్ నుంచి ప్రాబ్లమాటిక్స్ కూడా వస్తాయి, ఈ సెమ్కి నో. అందుకే నేను ఫస్ట్ వీడియో నుంచే చెప్తున్నా కదా, ప్రాబ్లమాటిక్స్ కావాలంటే వేరే వీడియోస్ చూడండి. ప్రస్తుతానికి థియరీ అయితే ఇందులో పర్ఫెక్ట్ కావచ్చు. నేను ఇచ్చే దాంట్లో థియరీ రాయాలనుకుంటే మాత్రం ఇది 100% మీరు రాయొచ్చు. ఓకేనా. మనకి ఫిఫ్త్ యూనిట్ వచ్చేసి సివిపి అనాలిసిస్. వాట్ ఈస్ సివిపి అనాలిసిస్? స్టేట్ ద మేనేజరియల్ యూజర్స్ లిమిటేషన్స్ అండ్ బీఈపీ, బ్రేక్ ఈవెన్ అనాలిసిస్, బ్రేక్ ఈవెన్ పాయింట్. సివిపి అంటే ఏంటిది, దాని అనాలిసిస్ ఏంటిది, అది ఎందుకు యూజ్ అవుతుంది బ్రేక్ ఈవెన్ పాయింట్లో, అండ్ దాని అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి. మీకు ఎక్కడైనా ఫిఫ్త్ యూనిట్లో సివిపి అనాలిసిస్, బ్రేక్ ఈవెన్ పాయింట్, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అన్న ఇవే రాయండి. సివిపి అనాలిసిస్ అన్న ఇవే రాయండి. ఓకేనా. సివిపి అంటే కాస్ట్ వాల్యూమ్ ప్రాఫిట్. ఇది ఏం చేస్తుంది? కాస్ట్ వాల్యూమ్ ప్రాఫిట్ మీన్స్ స్టడింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ హౌ మచ్ యూ స్పెండ్. కాస్ట్ వాల్యూమ్ ప్రాఫిట్ది స్టడీ చేస్తుంది. ఏమని స్టడీ చేస్తుంది? హౌ మచ్ యూ స్పెండ్, హౌ మెనీ యూనిట్స్ యూ సెల్, హౌ మచ్ యూ ఎర్న్. నువ్వు ఎంత ఖర్చు చేస్తున్నావు ఒక వస్తువు పైన, ఆ వస్తువు తెచ్చిన తర్వాత నువ్వు ఎట్లా అమ్ముతున్నావు, అమ్మిన తర్వాత నీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది. ఇట్ టెల్స్ అస్ హౌ సేల్స్ ఎఫెక్ట్ ప్రాఫిట్. మన సేల్స్ని బట్టి మన ప్రాఫిట్ ఎంత ఉంది, ఎఫెక్ట్ అవుతుందా లేదా అని తెలుస్తుంది. సేల్స్ ఎట్లా పోతుంది, హౌ సేల్స్ ఎఫెక్ట్ ప్రాఫిట్. సేల్స్ ప్రాఫిట్ని ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది. మంచిగా సేల్ అయితేనేమో ప్రాఫిట్ వస్తుంది, సేల్ కాకపోతేనేమో లాస్ వస్తుంది, అంతే. మేనేజరియల్ యూజెస్ ఆఫ్ బ్రేక్ ఈవెన్ పాయింట్. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఈజ్ అ లెవెల్ ఆఫ్ సేల్ వేర్ నో ప్రాఫిట్ అండ్ నో లాస్. మేనేజరియల్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఏంటంటే లాస్ లేదు, ప్రాఫిట్ లేదు. నువ్వు ఇప్పుడు 5 రూపీస్కి ఒక పెన్ తెచ్చినావు, 5 రూపీస్కే అమ్మినావు, నీకు లాస్ లేదు, ప్రాఫిట్ లేదు, నో, ఏం లేదు, రెండు లేదు. ఇన్కమ్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ కాస్ట్. నువ్వు ఎంత ఇన్కమ్ పెట్టినావో టోటల్ కాస్ట్ అంతే వచ్చింది నీకు. యూ డోంట్ ఎర్న్, యూ డోంట్ లూజ్. నువ్వు దాన్ని సంపాదించవు, నువ్వు దాన్ని పోగొట్టుకోవు. ఎంత పెట్టినావు అంత వచ్చేదాన్ని బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటారు. ఇందులో ఉన్న అడ్వాంటేజెస్: నో మినిమమ్ సేల్స్. ఇట్ హెల్ప్స్ ద మేనేజర్ నో హౌ మచ్ టు సెల్, హౌ మచ్ టు అవాయిడ్. ఈ అనాలిసిస్ వల్ల మేనేజర్కి మన కంపెనీలో ఎంత అమ్మాలి, ఎంత అమ్మకూడదు మార్కెట్లో అనేది తెలుస్తుంది. ప్రాఫిట్ ప్లానింగ్. ఇట్ హెల్ప్స్ టు ప్లాన్ హౌ మచ్ సేల్స్ ఆర్ నీడెడ్ టు ఎర్న్ ప్రాఫిట్స్. దీనివల్ల ప్రాఫిట్ ప్లానింగ్ చేయొచ్చు మనము. ఎంత, హౌ మచ్ సేల్స్ ఆర్ నీడెడ్, ఇంకా ఎంత సేల్స్ చేయాలనుకుంటున్నాం, ఎన్ని కావాలి అని తెలుస్తుంది. దానివల్ల ఎంత ప్రాఫిట్ వస్తుంది అని వల్ల ఈ అనాలిసిస్ వల్ల తెలుస్తుంది. డెసిషన్ మేకింగ్ యూస్ఫుల్ ఫర్ డెసిషన్స్ లైక్ మేక్ ఆర్ బై, కంటిన్యూ ఆర్ స్టాప్ ప్రొడక్ట్. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ని మనం మార్కెట్లో ఇంకా అమ్మాలా, అమ్మకూడదా, దాని వాల్యూ ఎట్లా నడుస్తుంది, దాని డిమాండ్ ఎట్లా నడుస్తుందని ఈ అనాలిసిస్ ద్వారా తెలుస్తుంది. కాస్ట్ కంట్రోల్ హెల్ప్స్ మేనేజ్మెంట్ టు కంట్రోల్ ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ కాస్ట్. కాస్ట్ కంట్రోల్ ఏం చేస్తుంది? ఫిక్స్డ్ కాస్ట్ని, వేరియబుల్ కాస్ట్ని కంట్రోల్ చేస్తుంది, రెండింటిని. కాస్ట్ కంట్రోల్. ప్రైస్ ఫిక్సింగ్ హెల్ప్ ఇన్ ఫిక్సింగ్ ఏ ఫేర్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్. మనం ఒక పెన్ తెచ్చినాం 5 రూపీస్కి, దీన్ని ఎంత అమ్మాలో తెలియదు. సో ఈ అనాలిసిస్ చేయడం వల్ల మార్కెట్లో దీని ప్రైస్ ఎంత అమ్మాలి, ఫేర్ ప్రైస్ అనేది తెలుస్తుంది, ఫిక్స్ చేస్తుంది అది. లిమిటేషన్ ఆఫ్ బీఈపీ, బ్రేక్ ఈవెన్ పాయింట్వి లిమిటేషన్స్, డిసడ్వాంటేజెస్, మెరిట్స్ అండ్ డిమెరిట్స్ అన్న ఇవే రాయండి. అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అన్నా కూడా ఇవే సైడ్ హెడ్డింగ్స్ పెట్టి రాయండి. కాస్ట్ డు నాట్ స్టే సేమ్. కాస్ట్ ఎప్పటికీ సేమ్ ఉండదు, చేంజ్ అవుతూ ఉంటుంది. ఇన్ రియల్ లైఫ్ కాస్ట్ కీప్ చేంజింగ్. ఇప్పుడు ఈ పెన్ ఈరోజు 5 రూపీస్ ఉంది,
మేబీ 2 డేస్ తర్వాత ఇది 6 రూపీస్ కావచ్చు, 7 రూపీస్ కావచ్చు. అది చెప్పినంతనే పెట్టాలని లేదు కదా! ఒక్కోసారి మార్కెట్ వాల్యూ చేంజ్ అయితుంటది. ప్రైస్ కెన్ చేంజ్. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ నాట్ ఆల్వేస్ ఫిక్స్డ్. ఇప్ ఇందులోనేమో రియల్ ప్రైస్ ఇన్ రియల్ లైఫ్ కాస్ట్ కీప్ చేంజింగ్. దీని కాస్ట్ చేంజ్ అయితా ఉంటది. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ నాట్ ఆల్వేస్ ఫిక్స్డ్. ఎప్పుడు మనం అమ్మేది ఒకేలాగా ఉండదు. అప్పుడప్పుడు చేంజ్ అయితా ఉంటది. ఓన్లీ సేల్స్ కన్సిడర్డ్. అదర్ థింగ్స్ లైక్ డిమాండ్ ఆర్ ఇగ్నోర్డ్. మనం ఎంత అమ్ముతున్నాము అదే మాత్రమే ఇంపార్టెంట్. బయట దానికి డిమాండ్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు. అది డిసడ్వాంటేజ్. బయట డిమాండ్ని బట్టి అమ్మాలి కదా మనము ఆ ప్రోడక్ట్ని. మెనీ ప్రొడక్ట్స్ ప్రాబ్లమ్. హార్డ్ టు యూజ్ వెన్ దే ఆర్ మెనీ ప్రొడక్ట్స్. ఎక్కువ ప్రొడక్ట్స్ తెచ్చేస్తే మనకి కన్ఫ్యూజ్ అయిపోతాం. హార్డ్ టు సెల్ కూడా. అమ్మలేము అంతగనం. అర్థం కాదు అసలు. హార్డ్ టు వెన్ దేర్ ఆర్ మెనీ ప్రొడక్ట్స్. హార్డ్ టు యూజ్. మనం అది వాడలేము. అన్ని ప్రొడక్ట్స్ మనం తెచ్చినా కూడా తీసుకోరు వాళ్ళు కూడా. నాట్ రియల్ లైఫ్ ఎగ్జాక్ట్. ఇట్ వర్క్స్ ఆన్ అజంప్షన్స్ నాట్ రియాలిటీ. ఈ అడ్వాంటేజెస్ అనేటివి జస్ట్ అనుకోవడానికి మాత్రమే బాగుంటాయి. రియల్ లైఫ్లో బాగుంటాయి అని చెప్తుంది. సివిపి అనాలిసిస్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అన్న ఇదే రాయండి. మేనేజరియల్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అన్న ఇవే రాయండి. బ్రేక్ ఈవెన్ పాయింట్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అన్న ఇదే రాయండి. ఓకేనా? మీకు షార్ట్లో కూడా అడగొచ్చు. మేనేజరియల్ యూజ్, బ్రేక్ ఈవెన్ పాయింట్ అన్ని ఇట్లా. నేను చెప్పే లాంగ్ క్వశ్చన్స్లో షార్ట్వి కూడా మోస్ట్లీ వస్తున్నాయి. సెకండ్ వన్, వాట్ ఈస్ మార్జినల్ కాస్టింగ్? వాట్ ఆర్ ఇట్స్ ఫీచర్స్ అండ్ అసెప్షన్స్? మార్జినల్ కాస్టింగ్ అంటే ఏంటిది? అజెప్షన్స్ ఏంటివి? మార్జినల్ యూజర్స్ అన్న ఫీచర్స్ అన్న ఒకటే. మార్జినల్ కాస్ట్ అంటే ఏంది? ఇట్ ఈస్ అ ఎక్స్ట్రా కాస్ట్ ఇన్క్యూర్డ్ టు ప్రొడ్యూస్ వన్ అడిషనల్ యూనిట్ ఆఫ్ అవుట్పుట్. ఉన్న అవుట్పుట్తోనే ఇంకో అవుట్పుట్ని తీసుకుంటాము. ఎక్స్ట్రా అడిషనల్గా ప్రొడ్యూస్ చేస్తాము. అవుట్పుట్. మార్జినల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు వేరియబుల్ కాస్ట్ ఓన్లీ. ఎగ్జాంపుల్, కాస్ట్ టు మేక్ 1 పెన్ 10 రూపీస్ పడ్డది మనకి. కాస్ట్ టు మేక్ 2 పెన్స్ 18 రూపీస్ పడ్డది. ఎక్స్ట్రా కాస్ట్ టు మేక్ 1 మోర్ పెన్ 18 - 10 8 రూపీస్ మన మార్జినల్ కాస్ట్ అయింది. ఉన్నదా ఎక్స్ట్రా కాస్ట్ ఇన్క్యూర్డ్. ఎక్స్ట్రా కాస్ట్ పెడుతున్నాం మనం ఇంకో ప్రోడక్ట్ని, ఇంకో ప్రొడ్యూస్ వన్ అడిషనల్ యూనిట్, ఇంకో అవుట్పుట్ తేడానికి ఉన్న దాంతోనే ఇంకో దాన్ని యాడ్ చేసి ఎక్స్ట్రా ఛార్జెస్ పెట్టి దాన్ని ఆ కాస్ట్ వచ్చేదాన్ని మార్జినల్ కాస్ట్ అంటారు. ఈ ఎగ్జాంపుల్ చూసుకోండి ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ. ఫీచర్స్ ఏంటివి? ఓన్లీ వేరియబుల్ కాస్ట్ కన్సిడర్డ్. వేరియబుల్ కాస్ట్ మాత్రమే కన్సిడర్ అవుతుంది. ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ నాట్ ఇంక్లూడ్ ఇన్ ప్రోడక్ట్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ ఇంక్లూడ్ కాదు. లైక్ హెల్ప్స్ ఇన్ డెసిషన్ మేకింగ్. యూస్ఫుల్ ఫర్ డెసిషన్స్ లైక్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ఆర్డర్. డెసిషన్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. యాక్సెప్ట్ చేయాలా, రిజెక్ట్ చేయాలా అని. మేక్ ఆర్ బై, షట్ డౌన్ ఆర్ కంటిన్యూ. మన బిజినెస్ని యాక్సెప్ట్ చేయాలా, రిజెక్ట్ చేయాలా, మేక్ చేయాలా, బై చేయాలా, మేక్ ఆర్ బై, షట్ డౌన్ చేసేయాలా, కంటిన్యూ చేయాలా అని తెలుస్తుంది. అజెప్షన్స్. షోస్ కాంట్రిబ్యూషన్. హెల్ప్ టు నో కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్స్ టు సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. ఇది కాంట్రిబ్యూషన్ షో కాంట్రిబ్యూషన్ని చూపిస్తుంది. ఎట్లా? సేల్స్ మైనస్ వేరియబుల్ చేస్తే కాంట్రిబ్యూషన్ వస్తుంది. ప్రాఫిట్ ప్లానింగ్. హెల్ప్స్ ఇన్ ప్లానింగ్ అండ్ బ్రేకింగ్ ఈవెన్ అనాలిసిస్. ఇది ఎందులో యూజ్ అవుతుంది? బ్రేక్ ఈవెన్ అనాలిసిస్లో కూడా యూజ్ అవుతుంది మార్జినల్ కాస్టింగ్. సింపుల్ మెథడ్, ఈజీ టు అండర్స్టాండ్ అండ్ ఈజీ టు క్యాలిక్యులేట్. ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది, ఈజీగా చేయగలుగుతాం. హోప్ యూ గైస్ అండర్స్టాండ్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి కావాలంటే షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ గాయస్.